వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మదనపల్లి మండలం మారేపాడు పంచాయతీ దిగువ దోనబైలు టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైసీపీ నాయకుల కార్యకర్తలను శుక్రవారం మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ గాయపడిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మొత్తం గ్రామంలో వైసీపీకి మద్దతు ఇచ్చేవారు అధికంగా ఉన్నారని వెల్లడించారు. టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుండి ఏదో ఒక రకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి దాడులు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బలు తిని గాయపడిన వైసీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై టీడీపీ వారి ఒత్తిడి తెచ్చి ఏకపక్షంగా వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వారి దాడిలో గాయపడిన వైసీపీ నాయకుల కార్యకర్తలు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి రూరల్ మండలం మాలేపాడు పంచాయతీ దిగువ దున్నపల్లికి ఈరోజు మన కన్వీనర్ కరుణాకర్ అన్న, మన సర్పంచ్ గణేష్ గారు, మన ఎంపీటీసీ మేడము వీళ్ళందరూ వచ్చిందను. ఇక్కడ మెయిన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ చాలా దినాల నుండి గలాట జరుగుతూ దగ్గర దగ్గర గవర్నమెంట్ మారి 1.5 సంవత్సరం 1.5 సంవత్సరం అయింది. అప్పటి నుండి కూడా ఇక్కడ ఉండే మన వైఎస్ఆర్సీపీకి మంచి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ విలేజెస్ లో అంతా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫేవరెట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పక్క ఉండే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద ఏం చేస్తూ ఉన్నారంటే 1.5 సంవత్సరం నుండి కంటిన్యూగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా వాళ్ళకి హింస పెడతా ఉన్నారు. వాళ్ళ భూముల దగ్గర పోతే కూడా వాళ్ళ భూముల దగ్గర రానియకుండా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మీద వాళ్ళ మీద గలాటకు పోయేది ఈ రకంగా జరుగుతూ ఉంది. చాలా దినాల నుండి వీళ్ళు కూడా ఓపికగా ఉన్నారు. మొన్న రీసెంట్లీ కూడా మన నాగరాజు గారు నా పక్కనే ఉన్నారు. ఆ నాగరాజు గారు కూడా పని ఏదో సేద్యం పని చేసుకుంటా పైప్ తవ్వుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ పైప్ వాళ్ళ భూమిలో ఉండే పైపే వేరే వాళ్ళు వేసింటే అది తవ్వింటే దానికి బొక్కపడింటే ఆయన ఒంటరిగా ఉండేది చూసేసి ఆయనకి చాలా వరకు ఇంజూర్ చేసేసి చాలా వరకు వాళ్ళకి ఇది కొట్టి ఆయనకు తీసుకుని పోయేసి చాలా దెబ్బలు పడినాయి. తీసుకుని పోయి ఆయన కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకునేదాన్ని కూడా అధికారులు ఎట్లయిపోయినారంటే నాయకులు చెప్పినట్టు వినేది, నాయకులు ఏదైనా చెప్తే దాని ప్రకారంగా చేయాలని చెప్పి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేకుండా పోయినారు. అదేవిధంగా మళ్ళీ ఏదో రకంగా చెప్పి రిక్వెస్ట్ చేసుకుని అది చేసి ఇది చేసి మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ దానికి పోతే కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈయన కేసు తీసుకునే దాన్ని కూడా ముందుకు రాలేదు. అయితే ఈ రకంగా వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇదే విధంగా పక్కనే అనుకునే ఆవులపల్లిలో కూడా ఇంత ముందు గలాట జరిగేసి వాళ్ళ మీద చాలా వరకు కేసులు వాళ్ళతో కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్ని రకాలుగా